मधी रामक्क मधी माधुरी अम्माई पे रावणम्मा वार्ड नंबर 2 जक्कनी चंद्रकला वार्ड नंबर 3 दलितली भाग्यलक्ष्मी अम्माई पे मौलिक गुम्मेनमैन पोचम्मा वार्ड नंबर 6 गुर्रम लक्ष्मी वार्ड नंबर 7 टिंकू विजय अम्माई पे प्रबलिका वार्ड नंबर 7 ज्ञान भाग्य अम्माई पे रम्या सर्वपल्ली मंजूला सागरिका वार्ड नंबर 10 बट्टू మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణలక్ష్మి చార్మినార్ ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఒక పేరెంటి ఆడపడుకు ఆసరాగా ఉండేందుకు 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ను ఇస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ తీసుకునే వారికి మరి ఇంత కష్టకాలంలో కరోనా కష్టకాలంలో కూడా అందరం అన్ని కుటుంబాలు కూడా ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మరి మనం ఇంత రిలీఫ్గా ఇంత రిలాక్సేషన్తో ఉన్నామంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలా ఆసరా పెన్షన్ల అండ అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. మరి కరోనా టైంలో కూడా మరి మా బిడ్డలు ఏం తింటున్నారు రాష్ట్రంలోని ఉచిత బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి పెద్దలు కూడా ఒక నానుడి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, అందరూ వింటూనే ఉన్నాం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, అది నానుడి. 2 పెద్ద పనులు మనిషి జీవితంలో. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులని, డబుల్ బెడ్రూమ్లతో చక్కగా ఇల్లు. మరి మన జగిత్యాల పట్టణానికి మన గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారి కృషితో మన పెద్దన్నయ్య గారు డాక్టర్ సంజయ్ అన్న గారి సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున 4,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు శాంక్షన్ చేసిండు ప్రభుత్వం. మరి అక్కడ మీరు నర్సింగపూర్లో చూసినట్టయితే మంచిగా కొంత వందల మంది కార్మికులు అక్కడ కడుతూ కనిపిస్తారు. మరి ఇంకొకటి జనరల్గా అందరూ అంటూ ఉంటారు, పెళ్లికెళ్ళిన ఆడపిల్ల ఉంటే తల్లిదండ్రులకు నిద్ర పట్టదు. మరి అమ్మాయి పెళ్లి ఎట్లా అవుతుంది, ఎలా అవుతుంది, ఎలా చేసుడు అని, డబ్బులు ఎట్లా అని ఆలోచిస్తూనే ఉంటారు. మరి మన పేద మధ్యతరగతి కుటుంబాలకైతే మరి గుండెల మీద గుదిపుట్టని తల్లిదండ్రులకి. మరి అలాంటిది ఒక ఇంటికి పెద్దన్నలాగా, ఒక చెల్లెలకు అన్నలాగా, ఒక కోడలకు ఒక మేనమామలాగా లక్ష రూపాయలు బిడ్డ పెళ్లికి ఇస్తున్నారు మనకి, మన ఇంటికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఇక్కడ మన జగిత్యాల నియోజకవర్గంలో సంజయాన్ని వచ్చిన తర్వాత కొన్ని వేల చెక్కులు, ఇలాంటి లక్షలు కొన్ని వేల చెక్కులు. మరి ఈ రోజే చూస్తే 79 చెక్కులు, అంటే 79 లక్షల రూపాయలు. మామూలు మాటలా 79 లక్షలు అంటే ఎన్ని కుటుంబాలు సంతోషంగా బిడ్డ పెళ్లి చేసి పంపిస్తున్నారు ఈరోజు. మరి మరొకసారి ఆలోచించాలి. మరి ఈరోజు కూడా మరి చెక్కులు ఇస్తున్నాం ఆడపడుచులకి. మరి చెక్కులు ఇచ్చి వట్టి చేతులతో ఎట్లా పంపేయాలని మంచి చీర కూడా మన సంజయాన్ని పెట్టి పంపిస్తున్నారు. సొంత ఆడపడుచుల నుంచి మీకు ధన్యవాదాలు. అలాగే మరి మన కోసం ఇంత చేస్తున్న, మన ఆడబిడ్డల కోసం ఇంత చేస్తున్న మన ప్రభుత్వానికి మన ఆడబిడ్డలు అంటే ఎప్పుడు ఉండాలి. మన అందరికీ కూడా పెద్ద పండుగ, ఫస్ట్ పండుగ. మనము ఈ సంవత్సరంలో ఫస్ట్ పండుగ అంటే మనం ఈ పండుగనే అని చెప్పుకుంటే పెద్ద పండుగ అని అంటారు. దసరా తర్వాత దసరా లాంటి పండుగ. మరి ఈ దసరా లాంటి పండుగలో మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు వీళ్ళందరికీ కూడా డబల్ పండుగ అనుకోవాలి. మరి బయట పండుగ, మరి ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు రంజన్ గారి ద్వారా చెక్కులు అందుకుంటున్న సందర్భంగా వాళ్ళకు ఈ 2 పండుగలు అన్నట్టుగానే చెప్పుకోవాలి. మరి
ఇట్లాంటి సందర్భంగా ఇంకొక చిన్న విషయాలు కూడా స్థానిక విషయాలు కూడా మనం చర్చించుకోవాలి. చాలా సందర్భాలలో మనం గమనిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు, ఏ రకంగా ముందుకు పోతున్నారు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. నేను మన హైదరాబాద్ పోయినప్పుడు ఒక స్థానిక జగిత్యాల వాసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన ఒక సందర్భంగా నాతో ఒక మాట మాట్లాడాడు. మనకు జగిత్యాలకు ఉన్న 30 ఏళ్ళ నాట శని పోయిందన్న, జోనల్ వ్యవస్థ ఏదైతే ఉండే శని, ఆ శని అంతా కూడా సంజయ్ అన్న గారు కష్టపడి ఆ జోనల్ వేసుకొని మొత్తం రూపురేఖలంతా కూడా జగిత్యాలలోని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా కూడా అది ఏమన్నాడు శని అని. ఎందుకనంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఏది కూడా పట్టించుకోలేదు. అంటే మన స్థానికంగా మనకు ఉన్నాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్స్ తెలుసు. దేశ పరిస్థితి అధోగతిలో ఉన్నది. మన ఆర్థిక వ్యవస్థ చాలా విధానతనంలో ఉన్నా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మన ఆడపడుచులకు అన్యాయం జరగదు, ఆడపడుచులకు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా అన్ని కూడా పైసలు పంపడం జరుగుతుంది. మనం అందరం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఈ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. మరి మన అందరం కూడా టీఆర్ఎస్కి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి మన కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత. ఎందుకంటే గొప్ప కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారు దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ లేని పుణ్య కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేసి, మనదే అన్నింటికంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. మన తర్వాత ఇంకా చిన్న రాష్ట్రాలు ఎక్కడ కాలేదు. అటువంటి కొత్తగా ఏర్పడ్డ కాడ ఇన్ని కష్టాలు ఉండగా మన ముఖ్యమంత్రి గారు ఆ ఉద్యమ కాలంలో ఎట్లయితే కొట్లాడినో, ఆ మన ప్రజల సమస్యలు, మన ఆడబిడ్డల సమస్యలు తెలుసుకున్నారో, దానికి అనుగుణంగా తెలంగాణ రాగానే పెళ్లి కాగానే 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. అది మొదట కొంత దళితులకు, గిరిజనులకు, ముస్లిం మైనారిటీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 1,116 రూపాయలు పెట్టి కులం లేదు, మతం లేదు, బీద వాళ్ళు అయితే అయిపోయారు, ఇలా గరీబ్ వాళ్ళు అయితే అయిపోయారు. కుల మతాలకు అతీతంగా గరీబ్ వాళ్ళు అయితే అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేశారు. మరి అట్లా చూస్తూ ఉంటుంటే మనకు తెలుసు, ఒక్కొక్కరు మంచిగా ఉంటే చేతలకాడ 20 లక్షలు అవుతుంది. అందులో 18 మంది తెలంగాణ ఉన్నోళ్ళే ఉంటారు. అట్లా సీజన్లు అయితే 200, 300 అంటే 2 కోట్లు 3 కోట్లు, ఒక్కొక్కరికి 1,16,000. ఇప్పుడు ఇవాళ 79 మంది కంటే 79,09,160 రూపాయలు, 79 లక్షలు. ఎన్నడూ అంతకుముందు అప్పుడు నాయకులు ఆలోచన కూడా చేయలేదు. ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. మరి ఇంత మంచి పుణ్య కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేల ద్వారా చేయాలని చెప్పి మీ అందరూ గెలిపించిన మా చేతికి అప్పయ్యేటువంటి ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం 5 ఏళ్ళ క్రితం మొదలైంది. అప్పుడున్న ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా అయిపోలేదు. ఇది వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయకపోదు, ఎందుకంటే ఇక వేరే వాళ్ళకి మీకు తెలుసు. కానీ ఇవాళ మరి మన బాధ్యత, తిన్న అన్నం పెట్టిన అవ్వను మర్చిపోతాడు. మరి అట్లనే మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే నా చేతుల మీద అయినందుకు మేమైనా, ఇక్కడ మాకు అవసరాలు మేమైనా, తీసుకున్నందుకు మీరైనా మన ఊళ్ళో కూడా మర్చిపోవాలి. ఒక మంచి కార్యక్రమం ఉన్న వాళ్ళకి ఇది అలకడ తగ్గుతుంది, ఇదంతా లేని వాళ్ళకి తెలుస్తుంది. 1,00,000 రూపాయలు అంటే ఏంటంటే రేపు ఈ 1,00,000 రూపాయలు బ్యాంకులోకి వెళ్ళి నీ చేతిలో పడినాడు నీ ఖర్చులు ఎంత అలకపడతాయో మనకే తెలుస్తుంది. పాడికాడుకున్న వాళ్ళకి రేపటి నాడు ఇంకా మంచి ఖర్చులో పెట్టుకోవచ్చు. కొందరైతే గరీబ్ వాళ్ళకి బాకీపడి ఉంటారు. ఆ బాకీపడి ఉన్న వాళ్ళు కూడా బాకీ వెళ్ళిపోతారు. అంతకుముందు లగ్గం చెప్తున్నామంటే ఏడు గరీబ్ వాళ్ళు వేసుకున్న ఆయన 7,000 రూపాయలు అవుతారు, 5,000 అవుతారు కనబడకుండా పోవు. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు క్యారెక్టర్ అవుతాయంటో 50,000 అయితే పక్క ఆపం ఉంటుంది. అలా సేవలు ఇస్తారు దగ్గర వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఎట్లయినా 3 నెలలకు 6 నెలలకు మా చెల్లెడో మాదిరిలో తప్పక ఎక్కువ. అటువంటి భరోసా ఇవాళ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇన్ని కార్యక్రమాలు, మరి ఇవన్నీ తల్లి పిల్లల కోసం మన సర్కారు చేస్తున్న కార్యక్రమాలు ఇక చెప్పుకోవడం ఇంకా బాగున్నాయి. మరి ఇదే విధంగా మన జైత్యాల పట్ల మీరందరూ కూడా జైత్యాల చూసాం. ఇది 1956 తెలంగాణ, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మున్సిపాలిటీ కరీంనగర్ ముందర డుక్కుదా పోయి మన ఎక్కడికి పోవడానికి అక్కడనే ఉండే. మరి అక్కడ ఉన్నదాన్ని ఈ తెలంగాణ వచ్చినాక
ముఖ్యంగా మనప్పుడు మా చేతులు లేకుండా దురదృష్టవశాత్తు నేను కొద్దిగా ఎన్నికచ్చిన తప్పు వీలు కాదు. నేను అప్పటికప్పుడు దోకాలకి వెళ్ళి వచ్చే వరకు అర్థం కాలే, కొత్తోడుతో ఓడిపోయినా. రైతమ్మ సహకారంతో కొంత అభివృద్ధి చేసాం. ఇప్పుడు నేను కలిసి మా చైర్మన్ మా కౌన్సిలర్లు అందరూ వచ్చినాక చాలా మంది చాలా అనుకుంటారు. మీకే కనబడుతుంది కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్కి వెళ్తే చౌరస్తాలలో రోడ్లు పెద్దగా చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల పక్కన జరిపినాం, సర్కార్ దవాఖాన కూడా రోడ్ల పక్కన జరిపినాం, మంచిగా మోరి కట్టినాం. రోజులు అంటున్నాం ఈ మోరి కింద పెద్ద ఎందుకు కట్టిండి అని చెప్పి రేపటి నాడు ఇంకా పెద్ద కట్టాం, ఇదే కడతాం. ఇక చిన్న కడితే వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు సగం పాడి చేసారు. రేపు పెద్ద అయినాక మళ్ళీ మోరి పనికి రాదని చెప్పి మాట్లాడతాం. మంచి పెద్ద మోరు పెట్టాం. అట్లనే గడెక్కడ కూరగాయల మార్కెట్ ఎట్లా మీరు అంతా చూడలేదా? మీరు మీ భర్తతో బడిగా పోతారంటే బడిగా పోరాలకో చిన్న పురుడు పుట్టెట్టుకలు ఉంటే ఆటోలో పోయి గంప తెచ్చుకుందామంటే ఆటో పోకపో. ఇవాళ హోల్సేల్ మార్కెట్ అక్కడ రామడాకి పంపిస్తే ఇంకా మన రైతు బిడ్డలకు ఉన్నారు కావచ్చు, పొసమవాడ అదంతా తిప్పనపేట అంతా బ్రహ్మాండంగా కూరగాయలు పెద్ద ఎత్తున అక్కడ అమ్ముకుంటున్నారు. ఆ గ్రౌండ్ దగ్గర ఇటు ఈ మార్కెట్ కూడా ఎంత మంచిగా సూపర్. ఈ నడుగా పోకపోతాం సార్ వైరాన్ని మంచిగా అమ్ముకునేటోళ్ళకు కొనుక్కునేటోళ్ళకు మంచిగా ఉండేటట్టు చేసినాం. అలా మాటలు కావచ్చు, కాయగూరలు కావచ్చు. మరి మనకు కాయగూరలే కావాలి. అంగడి గంటలలో వారం కూడా నడుచు. ఇప్పుడు రోజు మార్కెట్ నడుతుంది అంగడి గంటలలో. అట్లనే శ్మశాన వాటికలు మోదీ చూసినా ఎంత మంచిగా చేసాం. చింతకుంట శ్మశాన వాటిక బ్రహ్మాండంగా చేసాం. రోడ్డు పోటీ మన పిల్లగాళ్ళు వ్యాయామం చేస్తుంది, అవి కూడా చేస్తున్నాం. ఇంకొక నెల 2 నెలల పార్కులు కూడా తయారైంది. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నీళ్ళ విషయం కావచ్చు, ఎక్కడ అక్కడ కొంత రోడ్లు ఖరాబ్ అని కనిపిస్తున్నాయి మీకు. కానీ మంచినీళ్ళ కోసం కొత్త పైపులు ఎత్తున్నాం. ఎందుకంటే పాత పైపులు 50 ఏళ్ళ కింద లేకుండే. దరూర్ క్యాంపు, తులసినగర్ వాళ్ళు ఉన్నది కావచ్చు. ఇక్కడ ఎల్లపై కూడా కాబట్టి ఆ నీళ్ళ కరం ఉండేది. ఆ తాగునీళ్ళ కరం మొత్తం దరూర్ క్యాంపు ట్యాంకుల ఎన్నో చుక్క నీళ్ళక్క ఇలా నీళ్ళకి పెడుతున్నాం. కొత్త ట్యాంకులు మొదలు కడుతున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నాం. చింతకుంట చెరువు మంచిగా చేసుకున్నాం. దురదృష్టం ఏంటంటే అంతకుముందు మోర్ నీళ్ళన్నీ చెన్నెల కలిపే వరకు నాశ పెరుగుతుంది. ఇప్పుడు అంటున్నారు నాశ పెరిగింది ఇదేంటంటే కారణం ఏంటంటే అన్ని అడ్డ గడ్డ వరకు మోర్ నీళ్ళన్నీ చెన్నెలపోతుంది. మరి అప్పుడు వాళ్ళు ఆలోచించాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు సంజయ్ పెద్ద పని చేసిందన్నాడు. ఎక్కువ మీకు అర్థమై ఉండదు. 126 సర్వే నెంబర్లలో 16 అక్కలలో డిపో ముందర కావచ్చు, గొల్లపురం కావచ్చు, మన విజయపూర్ మిషన్ కాంపౌండ్ ఏరియా కావచ్చు, ఇట్లా చాలా అక్కలలో పొడవల గాడి ముందట పర్మిషన్లు రాకపో యువల కాళ్ళు ఏదో ఇన్ని పైసలు ఇచ్చి అడ్మిట్ చేసి కట్టుకుంటారు. అడ్డ గడ్డ వరకు ఇలా మోడీలు పోకుండా తోవలు ఉంటాయి. ఇట్లా 16 అక్కలని అవన్నీ ఒకటి చేసుకుంటూ వచ్చిన. ఇంకా చాలా చేసింది ఉన్నది. ఏంటో అన్ని చేయలేము. ఇక మా నసీబం మంచిగా లేదు, అందరి నసీబం మంచిగా లేదు. మీరు ఎమ్మెల్యే వరకే ప్రపంచం అంతా కరోనా వచ్చింది. కరువులో పడ్డాం. బతుకుడే బంగారం తయారైనప్పుడు నాకు బాగా దగ్గర బోరపల్లి ఆ పుచ్చన కరోనా వచ్చినప్పుడు డబ్బులు సరిగ్గా మాట్లాడప్పుడు ఇప్పుడే డాక్టర్తో అంటే కరోనా బీమారి ఏమంటే 6 రోజుల మీద పెడితే 3 రోజుల దాకా అందరూ నష్టపోయింది. చాలా కష్టాలు ఉన్నది. అట్లనే ప్రభుత్వం కూడా వచ్చేది పైసలు తగ్గినాయి. రిక్రూట్ తగ్గినప్పుడు కొంచెం అంత డెవలప్మెంట్ ఆగిపోయింది, తగ్గింది. పైసలు ఎక్కువ లేవు కాబట్టి లేట్ అవ్వకుండా మనం దరూర్ క్యాంప్కి వెళ్ళి అదంతా బస్ స్టాండ్కి వెళ్ళి పెద్దగా మంచిగా చెక్ పెట్టుకుని చేసుకున్నాం. అసలు పైసలు ఇంకా మంచిగా చేసుకున్నాం. కొద్దిగా లేట్ అయ్యే వరకు పైసలు లేక కొద్దిగా కరువు అవ్వడం అయినా చేసాం. పొట్టమ వాడగట్టు అన్నం వాడగట్టు ఉన్నారు ఎవరైనా సేవ పడతారు సార్. మీరే కూడా గుట్టరాజేశ్వర బ్రహ్మాండ రోడ్డు నిజామాబాద్ రోడ్డు మొదలు పెడితే గుట్టరాజేశ్వర స్వామి గుడి దంతల్ లంకేశ్వర రోడ్డు అక్కడ మంచి కళ్యాణ మండపం పెట్టాం. బ్రహ్మాండ రోడ్డు అంతకుముందు కింద బోధుడు మొదలాడు నవదుర్గ సేవా సంస్థలు భోజనాలు పెట్టి రమ్మంటే పోతే అర్ధ కిలోమీటర్ నడిచిపోయిన బయట పెట్టి ఇవాళ అర్థవాసం రోడ్ వేసాం. ఏం చేసాడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసాడు, సంజయ్ కుమార్ ఏం చేసాడు, చైర్మన్ ఏం చేసింది, కౌన్సిలర్ ఏం చేసింది ఏం చెప్పాలి. ఇంకా ఉన్నాయి చెప్పేదారు. ఇంకా బాగా చెప్పేది కూడా ఉంటాయి. ఇక అన్ని కింద చెల్లె చెప్పింది ఏమన్నది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు. ఈ పెళ్లిలో కట్టుకుని మరి ఇల్లు సంగతి నాకు ఇల్లు ఎక్కడ లేని విధంగా కవితలను పట్టుకొని అప్పుడు ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దండం పెట్టి
4,000 ఇల్లు తెచ్చిన 4,520 ఇల్లు. అది ఓడవలేక మనం నాయకుడు అంటాడు కొత్త మెట్టలకి ఎదిగేలా జైతాలకి ఎదిగించావు నువ్వు నిలబడతాను ఇచ్చావా మీ అన్న నీకు కోడేదని చెప్పి నీకు టికెట్ లేదా అని చెప్పి ఎక్కిస్తున్నాడు. కానీ ఏం చెప్పాలి అదే ఏదో వేసి నేను దండ పెట్టుకొని భద్రాడుకొని కాగితంలో నాగడి వేసి వచ్చినదైనా కేసీఆర్ పెద్దోడైనా పోయి జైతాలకు పట్టుకొచ్చావు సంతోషపడేది ఇక దూకుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇల్లు ఉన్న వాళ్ళు దయచేసి ఇల్లు జాగ్రత్త బంగ్లాల్లో ఏం లేని వాళ్ళు అత్యంత గరీబ్ వాళ్ళు మీరు ఆటో మీద పెట్టుకుని పోయి చూసేసినా మంచిదే. రూపాయలు ఎట్లా బంగ్లాలు కడుతున్నామో ఎన్ని చెట్లు పడ్డాక పోయి చూసినా అని నిజంగా గరీబ్ వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పడం చెప్తున్నా. నిజంగా గరీబ్ వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు గుడిసెలలో ఉన్న వాళ్ళకు 7-8 కిరాయిలో ఉన్న వాళ్ళకు ప్రతి వాళ్ళ కూడా తప్పకుండా ఇల్లు వస్తుంది. 4,520 డబల్ బెడ్రూమ్లు ఎక్కడ లేని 211 కోట్లతో ఒక ప్రాజెక్టు పక్కన 40 కోట్లు అంటే 255 కోట్లతోటి 255 కోట్లతోటి 4,520 ఇల్లు కడుతున్నాం. కానీ ఇంకా రోడ్లకు కరెంటుకి ఇంకో 50 కోట్లు కావాలి అంటే దగ్గర 300 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఒక 80 కోట్ల పనులైంది. 80 కోట్ల ఎన్నడన్నా జగిత్యాల చరిత్రలో పాత నాయకులు 80 కోట్లు కాదు 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టించిందా అని అడుగుతున్నా. 8 కోట్లు పెట్టి ఇవాళ అంత పెద్ద కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇన్ని రోడ్లు చేస్తాం కాబట్టి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి. ఇంతటి కరోనా కష్ట కాలంలో ఇవన్నీ తిప్పలు పడుతున్నాం. మా మంత్రులు కూడా ప్రజల మధ్య ఉంటున్నాం. మీ అందరూ అదిగా చాలా సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఉన్నారు. మీ ఇంటి ముందర ఎక్కడ మోడీలు ఉండగల రోడ్లు ఉంటాయి ఎందరో అంటారు. మీరు చెప్పాలి కోట్లు ఎంతో కొత్తగా వచ్చినారు. ఇలా పండ్ల మార్కెట్ ఒక్కసారి సర్టిఫికేట్ పోయి చూడండి 6 కోట్లతో కడతాం. సాగునీళ్లకు కరెంటుకు కరువు లేకుండా చేసి అట్లనే కిచెన్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యక్రమం దాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మా గవర్నమెంట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.